హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరోబ్స్ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ హౌస్, లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అండ్ డెడ్ ఎండ్లో కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు. ఫ్రంట్ కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. ఒకసారి జూమింగ్. ఇది వచ్చేసి కలర్స్, ప్యాటర్న్ కానీ గేట్ డిజైన్స్ కానీ మెయిన్ డోర్, మెయిన్ టైల్స్ కానీ చూసుకున్నారు కదా. అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 5 ఉందో దానికి వాకబుల్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఈ హౌస్ పైన ఎక్కి చూస్తే మనకు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 8కి మనకు ఈజీగా కనిపిస్తుంది. పార్కింగ్ టైల్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. పార్కింగ్ టైల్స్ అండ్ స్పేస్ అన్నది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ఈశాన్యం పెరిగింది, చాలా లగ్జరీ ఉంటుంది ప్రాపర్టీ. వాస్తు పరంగా మాత్రం చాలా బ్యూటిఫుల్ హౌస్. ఈశాన్యం పెరిగింది కాబట్టి చాలా లక్కీ ప్రాపర్టీ. వాష్ ఏరియా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. వాష్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇదంతా మనకు వాష్ ఏరియా. టైల్స్ చూసుకోండి, ఫుల్ టు ఫుల్ టైల్స్ ఏరియా అండి. ఫుల్ టు ఫుల్ టైల్స్ అనేది వేశారు. మెయిన్ డోర్ నుంచి మనకు వాష్ ఏరియా వరకు ఫుల్గా వేయించారు టైల్స్. మనకు పార్కింగ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే ఇక్కడ టైల్స్ చూసుకోవచ్చు, మెయిన్ డోర్ టైల్స్. ఇక్కడ సంప్ వచ్చేసింది అండ్ బోర్. మనకు ఏదైతే పిల్లో అవుతుందో ఆ పిల్లో గిట్లా మనకు టైల్స్ అనేది విత్ గోల్డ్ కలర్ టైప్ మనకు టైల్స్ వేసారు. అండ్ బార్డర్స్కి గోల్డ్ కలర్ వేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా. ఈశాన్యం అయితే చాలా పెరిగిందండి. ఈశాన్యం మూల పెరగడం అనేది చాలా రేర్గా ప్రాపర్టీస్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి ప్రాపర్టీస్ ఇవి. మరొకసారి ఇటు సీలింగ్ పార్కింగ్ టైల్స్, మెయిన్ డోర్ టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కలర్స్, డిజైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో టీవీ యూనిట్ స్పేస్, కింద వైట్ కలర్ టైల్స్ విత్ బ్లాక్ కలర్ బార్డర్స్. ఈస్ట్ ఫేస్కి మనకు నార్త్ ఫేస్కి డోర్ అనేది ఫెసిలిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు ఆర్చ్ వచ్చింది. హాల్లో ఆర్చ్ వచ్చింది. హాల్లో డిజైన్స్ అనేది చూసుకోవచ్చు, ఆర్చ్ డిజైన్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది ఓపెన్ హాల్ ఏరియా అండి, డైనింగ్ స్పేస్ ఏరియా. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ ఇట్లా స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. మళ్ళీ కిచెన్ స్పేస్లో చాలా బ్యూటిఫుల్ టైల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ యూనిట్. అండ్ ఈస్ట్ ఫేస్కి మనకు కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. టైల్స్ కానీ కింద స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ఇక్కడ గమనిస్తే మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే అక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు. కింద టైల్స్ చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. చాలా స్లోగా చూసుకోవచ్చు. వీడియో అనేది క్లియర్ టైటిల్ అండి. క్లియర్గా ఎంత స్లోగా చూపిస్తున్నాను మీకు వీడియో గిట్ట స్కిప్ చేయకండి ఎక్కడ చూసుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే ఇక్కడ విండో చూసుకోవచ్చు అండ్ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ విండో అండ్ కింద టైల్స్ చూసుకోండి. దీనికి వచ్చి అటాచ్ వాష్రూమ్ వస్తుందండి. అటాచ్ వాష్రూమ్ మీద స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. టైల్స్ చూసుకోవచ్చు. వాష్రూమ్లో టైల్స్ కానీ కింద టైల్స్ కానీ ఏ విధంగా ఉందో. ప్యాటర్న్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. వాస్తు పరంగా మాత్రం చాలా బ్యూటిఫుల్ వాస్తు. అండ్ వాస్తు చెక్ చేసుకొని మరి కన్స్ట్రక్షన్ అనేది ఫాలోఅప్ చేస్తాం. అండ్ మీకు బ్యాంక్ లోన్స్ కానీ ఏ విధంగా అయినా కానీ మేము బ్యాంక్ లోన్స్ ఇట్లా చెప్పిస్తాం. 80% లోన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. 80% లోన్, ప్రాపర్టీ బేస్డ్ లోన్ 80% లోన్ అనేది కన్ఫర్మ్ వచ్చేస్తుంది. మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. అండ్ ప్రాపర్టీ నచ్చినట్లయితే మళ్ళీ కొమరమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రాపర్టీ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకు.
అండ్ వచ్చే ముందు కాల్ చేయండి, వచ్చే ముందు కాల్ చేసి మీకు రిక్వైర్మెంట్ అనేది ప్రకారం మీకు ప్రాపర్టీస్ అనేది చూపిస్తాను. డూప్లెక్సెస్ కానీ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్క ప్రాపర్టీ అనేది కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అన్ని ప్రాపర్టీస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వాచింగ్ కొమరమ్స్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and support me to best properties and best property in Hyderabad in India.